హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా కాలేజ్లో సిగ్నేచర్ డే. కాలేజ్ పక్కనే ఉన్న లేట్ లేసినాం. ఈరోజు మొత్తం తొందరగా ఫాస్ట్గా రెడీ అయ్యి కాలేజ్ సిగ్నేచర్ డేకి వెళ్ళాలి. సో అక్కడ కలుద్దాం. ఇది లోపలికి వచ్చేసినాం. సిగ్నేచర్ డే స్టార్ట్ చేసినాం. ఈరోజు ఒక్కొక్కరు ఎమోషన్స్ ఎట్లుంటాయో చూద్దాం బ్లాగ్లో. అందరి ఇప్పుడు నా టీషర్ట్ పైన ఎవరెవరేం రాస్తారో ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు. నేనే ఇంకా లేట్ స్టార్ట్. ఈజ్ మై హర్ష. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో. మొత్తానికి మా సిగ్నేచర్ డే అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ సిగ్నేచర్ డే చేసుకుంటూనే ఉన్నారు. సిట్టింగ్ వేసారు అక్కడ మా 4 ఇయర్స్ జర్నీలో ఫస్ట్ టైం అందరం కలిసి డెక్కన్ బావర్చీకి బిర్యానీకి వచ్చినాం. ఇక్కడ మా బాయ్స్ ఆల్రెడీ కుమ్ముతూనే ఉన్నారు. ఈ కాల్ పుసి బాయ్స్. దే ఆర్ ఆల్రెడీ సగం మంది అయిపోయినాయి. మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ టైం గర్ల్స్ అండ్ బాయ్స్ అందరం కలిసి ఇక్కడ మా కమిటీ గర్ల్స్ అందరూ కలిసి భోజనాలు చేస్తున్నాం. నేను వీడియో తీస్తుంటే మధ్యలో వెయిటర్ చూసి ఇదేంటి ఇట్లా తిరుగుతున్నావు అని అనుకుంటూ. దెన్ ఇక్కడ ఇంకొంతమంది గర్ల్స్ యాక్చువల్లీ సపరేట్ రూమ్ మాకు దొరకలేదు. అందరం కలిసి స్ప్లిట్ అయి కూర్చున్నాం. అండ్ లాస్ట్లో మా బాయ్స్ ఇక్కడ మనీ బాయ్ అండ్ సాయితేజ. తినడం అయిపోయింది. నెక్స్ట్ సిట్టింగ్ ప్లాన్ ఉంది. చలో అక్కడికి వెళ్ళిపోదాం. గైస్, పొద్దున్న నుంచి సిగ్నేచర్ డే అయిపోయింది. సో మా వాళ్ళు తానికి వచ్చారు ఆల్రెడీ. అక్కడ తాగుతూనే స్టార్ట్ చేసిర్రు. దిస్ పెద్ద తాగుబోతు భరత్ బాయ్. చలో అందరినీ మీకు చూపిస్తా గైస్. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన. నా బద్ధకం వల్ల మా ఫ్రెండ్స్ నా కోసం కార్ తీసుకొని వచ్చాను. ఇక్కడ మా డ్రైవర్ అజిత్ బాయ్, హర్ష మై ఎడిటర్. నన్ను డ్రాప్ చేసి మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. అట్లా డే మొత్తం గడిచిపోయింది. నెక్స్ట్ మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు లైక్, షేర్, కమెంట్. బై బాయ్.